అనదర్ హిట్ కాంబినేషన్ మీది రవితేజది బలుపు ఆ నెక్స్ట్ మీదే వస్తుంది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రవితేజ ఈ మూవీలో ఎలా ఉండబోతున్నారు? నేను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన హీరో ఇండస్ట్రీలో ఎవరు ఉంటే రవితేజ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. సో తను మా లాస్ట్ కాంబినేషన్ గోపీచంద్ ఎట్మల్లి అనే పిక్చర్ డైరెక్టర్. లాస్ట్ కాంబినేషన్ ఫిల్మ్ డాన్ సీను. సో అది కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు అది బాలీవుడ్ లో కూడా అది చేయబోతున్నారు అక్షయ్ కుమార్ తోటి. ఆల్రెడీ దాన్ని టిప్స్ అనే కంపెనీ కొనుక్కుంది. సో ఆ కాంబినేషన్ తర్వాత ఇప్పుడు బాబీ అని ఎట్న అసోసియేట్. ఇప్పుడు దీంతో తను ఇండిపెండెంట్ రైటర్గా మారాడు. తను చెప్పిన ఒక పాయింట్ అందరూ ఒక్కసారి షాక్ అయ్యి హుక్ అయిపోయాం. ఇది బాగుంది, దీన్ని డెవలప్ చేద్దామని నేను బాబీతో కలిసి కథని డెవలప్ చేయడం జరిగింది ఇద్దరం. అది చెప్పగానే వన్ సిట్టింగ్ లో జనరల్లీ మీకే ఫిల్మ్ ఓకే కాదు, బట్ వన్ సిట్టింగ్ లోనే వన్ గోలోనే హీరోకి కానీ అటు ప్రొడ్యూసర్ పీవీపీ ప్రసాద్ వి పట్లూరి అంటే ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో మోర్ దెన్ 70% ఆఫ్ ద ఫిల్మ్స్ కి ఫైనాన్స్ చేసే ఆయన ఫైనాన్షియర్. ప్రొడ్యూసర్ గా మారిన ఫస్ట్ ఫిల్మ్ బలుపు. టైటిల్ కూడా రవితేజకు చాలా దగ్గరగా ఉంది. అండ్ చాలా ఫిలిమ్స్ కూడా తనవి అంతే ఇదిగా అంటే అమ్మాయిలని తిట్టడం కానీ టీస్ చేయడం కానీ అదే విధంగా ఉంటాయి. చాలా రోజులుగా సక్సెస్ ట్రాక్ తప్పినట్టుంది రవితేజ. అది మరి ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తారనుకోవచ్చు. డెఫినెట్ గా వస్తారు. ఎస్పెషల్లీ మా గోపికి, మా డైరెక్టర్ మళ్ళీ గోపికి పెళ్లి కూడా అయింది. సో తన లైఫ్ లోకి ఇంకొక లేడీ ఎంటర్ అయింది కాబట్టి లక్ కూడా తీసుకొచ్చింది అని మేము అనుకుంటున్నాం. అండ్ తప్పకుండా ఈ సినిమా హిట్ అయి తీరుతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అన్డౌటెడ్లీ ఇట్స్ గోయింగ్ టు బి హిట్ ఇన్ హిస్ కెరియర్. అండ్ ప్లస్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్స్ శృతి హాసన్, అంజలి ఇద్దరు ఒక టాప్ స్లాట్ లో ఉన్న హీరోయిన్స్. అంటే ఒక అమ్మాయికి ఏమో సీతం వాకిట్ లో, ఇంకో హీరోయిన్ కి ఏమో గబ్బర్ సింగ్. సో వాళ్ళిద్దరి మధ్యన మా హీరో రవితేజ. So it is a successful combination. So definitely we are fully confident about the film. And again Taman music. You mean that different all three films. Three films ki మీరు రైటర్ అండ్ సర్ మ్యూజిక్ డైరెక్టర్. సార్ ఫైనల్ గా ఒకటి చెప్పండి, డైలాగ్స్ రాసేటప్పుడు కథని దృష్టిలో పెట్టుకుంటారా లేకపోతే హీరోని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నారా? మేము హిట్ ని దృష్టిలో పెట్టుకుని రాయాలి. ప్లస్ ఎన్ని రోజుల హిట్ ని మాక్సిమం ఎన్ని రోజుల హిట్ ని? హిట్ ఇన్ ద సెన్స్ డెఫినెట్ గా క్యారెక్టరైజేషన్ బట్టి డైలాగ్ వస్తుంది. సిచ్యువేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ రెండు మిక్స్ అయితే డైలాగ్, ప్లస్ ఆ హీరో ఇమేజ్ కూడా కొంతవరకు. ఈ సినిమాకి నేను షాక్ అయిన విషయం ఎండ్ అవడం. ఈ సినిమా ఫస్ట్ లుక్ మేము రిలీజ్ చేసాం. అది చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ కాల్ సంజయ్ దత్. సంజయ్ దత్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తే అర్జెంట్ గా నాకు అంతే పరిచయం ఉంది. రమ్మంటే వెళ్ళా. ఏంటంటే నేను తుమారా కోనే రవితేజ చూశాను. ఫస్ట్ లుక్ అరే ఫ్యాంటాస్టిక్, ఐ వాంట్ ద రీమేక్ రైట్స్. ఇంకా సినిమా సగం కూడా అవ్వలేదు సార్. అవ్వపోయినా పర్లేదు, నాకు అజ్జాలు ఆ కాలుతో జీప్ ఆపే స్టైల్ పిక్చర్ సూపర్ హిట్. నాకు కావాలని ఐ వాజ్ క్వైట్ షాక్డ్. అంటే ఒక ట్రైలర్ ఒక చిన్న ఫస్ట్ 30 seconds ఇది ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నందుకు నిదర్శనం బలుపు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సమ్మర్ లో మీ 3 సినిమాలు ఒకదాని